ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయై నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 1/1/2026 నుండి 15/1/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే వీక్షక ప్రేక్షకులకు అందరికీ కూడా మకర సంక్రాంతి, భోగి, కనుమ పండగ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లోనే గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, రవి, కుజ, బుధ, శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యరాశి వారికి ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే వ్యయంలో కేతు భగవానుడు, అర్ధాష్టమ చతుర్గ్రహ సంచార స్థితి, సప్తమంలో శని సంచార స్థితి, గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు అనుకూలించడానికి ఎలాంటి విధి విధానం పాటించడం వలన ఐశ్వర్యం, ఆనందం కలిగి ఉన్నతమైన స్థితిగతులు పొందుతారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, విశేషమైనటువంటి హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి అర్ధాష్టమ ఆత్మకారకుడు రవి, రాశాధిపతుడు బుధుడు కలిసి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలం. బుధాదిత్య రాజయోగం ఉంది కనుక అక్కడే రుణరోగ శత్రుకారకుడు కుజుడు, కుజదోషము, అక్కడే శుక్రుడు సంచార స్థితి ఉన్నప్పుడు యంత్రాలతో, ఆయుధాలతో, అగ్ని ప్రమాదాలు, జలగండాలు, యంత్రాలతో, ఆయుధాలతో ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కోపం తగదు, శాంతం అవసరం. వీలైనంత వరకు మౌనం, ఏకాగ్రత, ఆసనంగా మీరు ఉండగలిగినట్లయితే ఆరోగ్యాన్ని కాపాడుకొని అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటారు. లేకపోతే పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, అనేక బాధలతో ఇబ్బంది పడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి. 6వ స్థానంలో రాహు సంచారం చేయడం వల్ల బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. సప్తమంలో శని సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య ఆటంకాలు ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంది. రాజ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో పెనుమార్పు సంభవించబోతుంది. ప్రమోషన్స్, గృహమార్పు, అలాగనే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన భవిష్యత్తు వర్తమానాన్ని ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ప్రయాణం చేయగలిగితే చాలా సువర్ణపు యుగంగా ఉండగలగాలి. ఓపిక, సహనము, లక్ష్య సాధనం కోసమే జీవన ప్రయాణం ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. అదే కాకుండా ఈ పచ్చళ్ళు, ఆహార ఉత్పత్తులు, ఆహార సప్లై చేసేటువంటి వారందరూ, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు, రాజకీయ వేత్తలకు, ప్రజలకు మధ్యలుగా ఉండబడిన వారు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది.